ఏంటి సైగలు చేస్తున్నా అర్థం కావట్లేదు కదా. నిజంగానే ఒకవేళ మీరు ఏం చెప్తున్నారో నాకు వినపడకపోయినప్పుడు నేను మాట్లాడలేకపోతే లైఫ్ ఎంత టఫ్గా ఉంటుంది. అదే లైఫ్ మొత్తం అలానే లీడ్ చేయాలంటే ఇంకెంత టఫ్గా ఉంటుంది. కానీ నిజంగా ఇప్పుడు అట్లాంటి టఫ్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక ఆర్టిస్ట్ దగ్గరికి మనం వెళ్తున్నాం. వాళ్ళ స్టోరీ ఏంటో వాళ్ళ ఫ్యామిలీని ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇంకోటి ఏంటంటే ప్రతి వీడియోలో వచ్చినప్పుడు నేను మీకు సర్ప్రైజ్ అంట, కానీ ఈసారి వాళ్ళే నాకేదో గిఫ్ట్ ప్లాన్ చేశా అని చెప్తున్నారు. మరి ఆ గిఫ్ట్ ఏంటో ఒకసారి చూద్దాము. వాళ్ళ స్టోరీ కూడా మనం తెలుసుకుందాం. ఇది నాగరాజు అండ్ అలాగే ఆగమప్ప అనే ఇద్దరు ఒక మూకీ ఆర్టిస్టుల స్టోరీ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ ఇల్లు చింతల్ మాణిక్య నగర్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇదే వాళ్ళ ఇల్లు, అంటే వాళ్ళ సిస్టర్ దగ్గరే వాళ్ళు ఉంటారు హైదరాబాద్కి వచ్చినప్పుడు. మరి వాళ్ళ స్టోరీ గురించి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారో ఇంకొంచెం ఎక్కువ డెప్త్గా తెలుసుకుందాం పదండి. ఓపెనింగే పవర్ఫుల్, మంచి కిక్ ఇచ్చే పవర్ స్టార్ స్కెచ్ తోటే మనల్ని థ్రిల్ చేశారు. ఆహా, రామోజీరావు అంటే ఎంతో మందికి లైఫ్ ఇచ్చినటువంటి రామోజీరావు రీసెంట్గానే వేశారు 8th జూన్ రోజు ఆయన. ఆ రోజే ఆయనకు గుర్తుగా ఇది వేయడం జరిగింది. అలాగే మనకి ఎంతో ఒక రియల్ హీరో అని బాగా పేరుగాంచిన మన సోను సూద్, అంటే మంచి ప్రముఖుల స్కెచెస్ అందరివి కూడా రియల్ ఫోటో వచ్చినట్టు ఎంత బాగా వచ్చిందో కదా. ఇంత స్కెచ్ ఇంత బ్యూటిఫుల్గా వేసే ఈ ఆర్టిస్టులు డిఫెండ్ అమ్మంటే మీరు నమ్ముతారా? కాసేపు నేను మాట్లాడడానికే ఎంత కష్టపడి మనం సంభాషించాల్సి వస్తుంది. వాళ్ళ కళని అన్ని, అంటే కొంతమంది కొన్ని సెంటెన్స్లు ఎందుకు వాడతారు, కొన్ని సామెతలు అని అంటే మోటివేషన్ కోసమే. దేవుడు ఒకటి ఇవ్వలేదంటే ఇంకోటి ఇస్తారు అని అన్నట్టు. డిఫెండ్ మాటలు రావు, వినపడదు, కానీ వాళ్ళకి ఇంకొక ఇంట్లో గొప్ప గొప్ప ఆర్ట్ ఇచ్చారు, కానీ కరెక్ట్ మార్గం దొరకక వీళ్ళు ఇంకా ఇక్కడే ఉండిపోయారు. అయితే ఇప్పుడు మన నాగమప్ప నా ఫోటో ఒకసారి చేస్తారని చెప్పేసి అన్నారు. అది కూడా ఎంతసేపట్లో అంటే జస్ట్ 10 minutesలో అంట. మరి ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాము. చేసిన తర్వాత అండ్ వీళ్ళు చెప్పిన ప్రైజెస్ చూస్తే వీళ్ళు ఇంత కష్టపడి ఇంత బాగా చేసి చాలా తక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు. నాకు అప్పుడు అనిపించింది, అరే ఏవేవో గిఫ్ట్లు అవి ఇస్తాం కదా, ఇంత మంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి మనకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ డ్రాయింగ్ పెన్సిల్స్కే చేయించి గిఫ్ట్ ఇస్తే బర్త్డేస్కి కానీ ఎంత బాగుంటుందని నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు నాది వేస్తారంటే నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఒకసారి చూద్దాం నా ఫోటో ఎట్లా వస్తుంది, అంటే మీరు కూడా చూడండి నా ఫోటో ఎలా వేస్తారు. వేస్తున్నంతసేపు ఎప్పుడు ఎట్లా వస్తుంది అని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తా. సో ఫైనల్లీ అంటే ఈరోజు కొంచెం మనం ఈ బొట్టు పెట్టుకోలేదు ట్రెడిషనల్, కానీ రెగ్యులర్గా బొట్టు పెట్టుకుంటాం కాబట్టి యాడ్ చేయమని చెప్పాను. సో అసలు ఒక మనిషిని క్లియర్గా కళ్ళ ముందు కూర్చోబెట్టుకొని చేయడం, వాళ్ళ కళ్ళు, ఈ టెక్స్చరు, హెయిర్ కర్వ్స్ ఇవన్నీ ఇంచ్ టు ఇంచ్ కూడా డీటెయిలింగ్తో జస్ట్ 10 minutesలో వేయడం అనేది నేనైతే చాలా నాకు ఏమంటారు, యాక్చువల్ ఫస్ట్ ఆనంద బాష్పాలు వచ్చినాయి. సో మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలని వీళ్ళని చూసాక నాకు అర్థమైంది, ఏది లేదని బాధ లేకుండా ఉన్న దాంట్లో మనం ఎట్లా డెవలప్ అవ్వగలము, మన ప్రోగ్రెస్ ఎలా చూపించగలం అనేది నాకు అర్థమవుతుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బర్త్డేస్ ఉన్నాయి, ఇంకా నేను లిస్ట్ రాసుకున్నా, బర్త్డేస్కి గిఫ్ట్స్ ఫిక్స్ అయిపోయాను. నేను ఈ ఫోటో ప్లస్ ఈ ఫోటో తీసి పెడితే రెండు అందరు చూస్తారు. నేను మా ఫ్రెండ్స్, మా మదర్ అందరి ఫోటోలు మీకు పంపిస్తా, చేసియండి, పేమెంట్ ఇస్తా. నైస్ గిఫ్ట్. నిజంగా లైఫ్లో ఒకటి లేకపోతే ఖచ్చితంగా ఇంకేదో సూపర్ స్కిల్, సూపర్ పవర్స్ ఉంటాయి అంటారు కదా, అది వీళ్ళు నిరూపించారు. మరి వీళ్ళ లైఫ్ మిగతాదంతా ఎలా లీడ్ చేస్తారు, వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వీళ్ళ అక్క ద్వారా, వీళ్ళ కోడల ద్వారా కానీ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మీ ఊరేంటి, నేటివ్ ఊరు ఎక్కడ? కడపల్. మాది కడప దగ్గర కడపల్. కడపల్ నుంచి వచ్చిర్రు.
వచ్చి తమ్ముళ్ళు మా దగ్గర ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన సంది చిన్నప్పుడు చిన్న అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మాటలు రావు, వినపడదా? వినిపించేది, మాటలు రావు, ఏం రావు. మా దగ్గర నుండి పెద్దగా అయినరు. అప్పటి నుంచి ఇటు డ్రాయింగ్ వేసుకుంటా ఉంటున్నాం. చదువుకున్నారా? 10th దాకా చదివిండు ఒక ఆయన. ఇద్దరిలో ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఆగమప్ప పెద్దయినా, నాగరాజు ఆగమప్ప అంటే ఎక్కడైనా ఆగమప్ప, నాగరాజు చిన్న. నాగరాజు చిన్నయినా. అంటే ఆగమప్ప పెద్దయినా, నాగరాజు చిన్నయినా. గవర్నమెంట్ స్కూల్లో చదివిండ్రు. 10th దాకా చదివి ఇక్కడ హాస్టల్లో ఉన్నారు. మరి వీళ్ళు ఆర్టిస్టుల లాగా ఎట్లా అయ్యారు మరి? ఏం లేదు, బొమ్మలు వేసుకుంటే ఇది అయిపోయిండు. హాస్టల్ ఏదో చిన్నప్పటి నుంచి ఏదో అట్లా చేసుకుంటే ఇది అయిపోయింది. ఇప్పుడు మరి ఎట్లా ఉంది వాళ్ళ లైఫ్? అంటే ఇప్పుడు నార్మల్ గా ఓపెన్ గా మీరు మాట్లాడుకుంటే ఏదో కెమెరా ముందు మీరు మాట్లాడుతున్నారని కాదు, మీరు నాకు చెప్తున్నారు, నేను రోజు పొద్దున్న పని చేసి వచ్చి కొన్నిసార్లు నాకే కష్టంగా అనిపిస్తుంటది. అట్లాంటిది మాటలు రావు, వినపడదు, అట్లా అన్నప్పుడు ఎట్లా మేనేజ్ అవుతుండే వాళ్ళతోటి? ఎట్లా అంటే సైరల్తోని మేనేజ్. అసలు ఎవరు పట్టించుకోలేరు వాళ్ళను, ఎవరు ఇది చేయలే. ఇక్కడ వచ్చి జర ఇది చేసి తిరుగుకుంటా వాళ్ళంట వీళ్ళంట ఇది అయిపోయి ఇప్పుడు జర బాగానే ఇది అయిపోయి. నీకేమనిపిస్తుంది ఒక అక్కగా? ఇద్దరు తమ్ముళ్ళు అట్లా మాటలు రావు కదా? రాదు, మాటలు రావు కానీ బాధగా ఉంటది కానీ ఏం చేస్తాము అని. అంటే మరి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఏమనేవాళ్ళు? వాళ్ళు కూడా మస్తు బాధపడ్డారు, మస్తు ఇదైంది. ఇక ఇక్కడ హాస్టల్లో ఉన్న సంది, మేము ఉన్న సంది ఇక వాళ్ళకి ఇది అనిపించింది. ఇక మేము వచ్చి ఉన్న సంది పర్వాలేదు. అంటే ఎట్లా మీ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకి మాటలు అట్లా రాలేదా, లేకపోతే ముందు నుంచి వాళ్ళు అంతేనా? పుట్టుక నుంచే లేవు ఇద్దరికి. ఇంతకు ముందు ఎవరికన్నా మీ కుటుంబంలో ఎవరికి లేదు అది, వీళ్ళిద్దరికి. అంటే కొన్నిసార్లు అంటుంటారు కదా ఇట్లా మేనరికం చేసుకోవడం వల్ల అట్లా అవుతుంది, అట్లా ఏమన్నా? మేనరికం ఇట్లా ఏది లేదు, పుట్టుక నుంచే లేవు ఇద్దరికి. ఇప్పుడు ఇద్దరు ఎవరు పని చేస్తున్నారా? ఎట్లా పనులు దొరికేలేవా? ఆగమప్ప ఒక్కయిన చేస్తే ఇంటికాడ వెళ్తుంది అంతే. ఈయన ఏదో డ్యూటీ చూసుకుంటుండు అంతే. ఆయన చేస్తేనే వెళ్తుంది. మరి ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయా? ఒక్క ఆయనకు అయింది పెళ్లి. ఎవరికి? పెద్ద ఆయనకు, ఆగమప్పకు పెళ్లి అయింది. ఒక బాబు ఒక పాప. కొన్నిసార్లు ఇప్పుడు ఇదేమంటారు మూగ చెవుడు అని అన్నప్పుడు మామూలుగా మంచిగా ఉంటేనే ఇంత నాకు జీతం వస్తేనే ఇట్లుంటేనే పిల్లలు ఇస్తామని అంటారు కదా. మరి ఇట్లా ఉన్నప్పుడు పెళ్లికి వచ్చి అమ్మాయిని తొందరగా ఒప్పుకున్నారా వాళ్ళు? ఒప్పుకున్నారు. ఇక ఇది చేసి వాళ్ళు కూడా కొద్దిగా ఇదేంటి ఒప్పుకున్నారు. బాగానే ఉంది, పర్వాలేదు. అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకుంటే బాగానే ఉంది. తన భార్య తనతో బాగానే ఉంటారా? బాగానే ఉంటది, బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. కాకపోతే ఏదైనా జాబ్ వస్తుందేమో అని చూస్తుర్రు. వాళ్ళ గురించి వాళ్ళు జర ఇది అవుతారని కొద్దిగా ఇది అవుతుంది. ఈయనకు చిన్న అయినా గిట్ల ఏదైనా చేసుకుందామని చూస్తుర్రు. జాబ్ గిట్ల వస్తే మంచి. రోజు అసలు వీళ్ళు ఏం వర్క్ చేస్తారు? ఇప్పుడు ఎంత వస్తుంది వాళ్ళకి సంపాదన? ఇబ్బంది ఏముండదా? ఇబ్బంది అంటే ఇక ఇంటికాడ చైన్లు అవి ఉన్నాయి కదా, చూసుకుంటాడు. వచ్చి 2-3 రోజులు చేసుకొని వెళ్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేసుకొని చైన్ల పని అది ఇది చేసుకొని వచ్చి మళ్ళీ 2-3 రోజులు చేసుకొని వెళ్తుంది. అంటే పెన్షన్ నీళ్ళు వస్తుంది కదా, అవిటి సరిపెట్టుకొని ఇది చేసుకుంటారు వాళ్ళు. ఇటు మాదాపూర్ ఇది శిల్పకళ వేదికకి వెళ్ళేది ఎవరు రెగ్యులర్ గా? పెద్ద ఆగమప్ప వెళ్తాడు. రెగ్యులర్ అంటే వెళ్ళాడు. 15 రోజులు వెళ్ళి 15 రోజులలో ఇంటికి వెళ్తాడు. మళ్ళీ వెళ్ళిన 15 రోజులు బాగానే వస్తాయా? చేసుకుంటే రోజు 2000-3000 అట్లా వస్తాయంటే వెళ్తాడు, వస్తాడు, మళ్ళా పోతాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ పని అంతా చూసుకొని మళ్ళీ వస్తాడు. అంటే ఇప్పటి వరకు కూడా ఇంత చేసిన వాళ్ళకి మంచి మంచి ఆర్టిస్టులు అయ్యారు కదా, వాళ్ళే నేర్చుకొని ఇప్పటి వరకు ఏ అవకాశాలు రాలేదా? ఎక్కడ కూడా ఏ అవకాశాలు రాలేవు. ఎవరు ఇదే ఏమో జాబులు వస్తాయేమో అని చూస్తున్నారు. ఏదన్నా ఎవరు పట్టించుకోలేదు, చేయలేదు. ఎవరు తిరిగిండ్రు చాలా మంది, తగ్గని ఎవరు ఇది చేయలేరు, పట్టించుకోలేదు. అంటే ఇక ఇట్లా నెక్స్ట్ ఆర్ట్లోనే కంటిన్యూ అయిదాం అనుకుంటారా, లేకపోతే అది వదిలేస్తారా? వదిలేసి ఏదైనా ఇదైతే వదిలేసి ఏదైనా చేసుకుందామని చూస్తారు. కార్తిక, ఇప్పుడు మీ మామ వాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లనే డిఫెండ్ ఉన్నారా? అవును, ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలా రావడం వల్ల వాళ్ళు అలానే ఉన్నారు. సో మా మమ్మీ మ్యారేజ్ అయినాక వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి తెలుసుకొని అలా వాళ్ళు డెవలప్ అయ్యారు. వాళ్ళు మీ మమ్మీ మ్యారేజ్ అయినాక కానీ అప్పటి నుంచి ఉన్నారు, కానీ మీ మామల్ని ఫస్ట్ టైం పుట్టిన తర్వాత కొంచెం ఊహ వచ్చినాక మాటలు రావు, వినపడదు అన్నప్పుడు నువ్వేమనుకుంటుండే? మేము సైగలతో మాట్లాడుతుండే.
మాట్లాడుతుండేనా? మాట్లాడుతుండే. అంటే తెలియదు కదా, నువ్వు చిన్నపిల్లవు కదా, ఏంది వీళ్ళు ఇట్లున్నారు అనిపిస్తుందా, లేకపోతే సరౌండింగ్స్ మొత్తం అలా మాట్లాడడం వల్ల మేము కూడా అలా అలవాటు మాట్లాడుతుండే. చేసుకున్నాం. కొన్ని సార్లు ఈ ఈ జనరేషన్ పిల్లలు కానీ ఎవరైనా సరే తక్కువ చేస్తుంటారు కదా, నీకు అట్లా ఎప్పుడన్నా నువ్వు అట్లా ఫీల్ అవుతుండేనా, లేకపోతే అరే ఎందుకు ఇట్లా ఉన్నారని బాధపడి ఏదో అట్లా ఫీల్ అవుతుండే? బాధ ఉంటది కానీ ఇంకేం చేయలేం కాబట్టి అలా ఉంటాం. చూపించారు చాలా, కానీ అది క్యూర్ అవ్వదు అనడం వల్ల అట్లా ఉన్నారు. ఎప్పుడన్నా ఏడుపు వచ్చిందా మా అమ్మ వాళ్ళని అట్లా చూసినప్పుడు? సమ్ టైమ్స్ చెప్పలేము కానీ ఇంకా ఉంటది బాధ, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కదా పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు, అలా మాకు కూడా కొంచెం ఫీల్ ఉంటది. ఇప్పుడు కొంతమందికి మామ అనగానే ఒక మంచి ఎమోషన్ ఆ, ఉంటది, మమ్మీ వాళ్ళ బ్రదర్స్ అంటే ఇంకా ఎక్కువ కనెక్షన్ కూడా ఉంటది. అవును. వాళ్ళు ఎక్కువ మాట్లాడు ఇంకేదన్నా బయటికి తీసుకెళ్ళి అట్లా ఉంటే ఆ ఆనందం వేరుంటది. కానీ ఇక్కడ నీకు మొత్తం ఆపోజిట్ కదా. మాకు మా అమ్మ వాళ్ళు ఎందుకు ఇచ్చినాం కాదు, మాకు హ్యాపీగా ఉంటుంది, మేము అడిగినా ఇస్తారు, వాళ్ళు కూడా ఇస్తారు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా మాతో చాలా క్లోజ్గా ఉంటారు, మంచిగా చెప్తారు. మాకు అట్లా ఎప్పుడు చూపించలే వాళ్ళు ఆ డిఫరెన్స్ వేరే వాళ్ళకి మాకు. మరి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మామ వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ లైఫ్, ఇప్పుడు వాళ్ళకి మాటలు ఇవి రావు, మంచి మాటలు వచ్చినా మనకే, ఇప్పుడు నువ్వే అంతెందుకు నువ్వే ఉన్నావు, నీకు అన్ని మాటలు వచ్చి ఇవ్వచ్చినా కూడా నువ్వు స్కూల్కి వెళ్ళి చదవాలన్నా నెక్స్ట్ ఏం చేయాలని ఒక టెన్షన్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి అవి ఏం రావు. మరి అప్పుడు ఎట్లుంటది వాళ్ళ లైఫ్? వాళ్ళు నార్మల్ స్కూల్లో చదువుకొని వాళ్ళే డెవలప్ అయి చేసుకున్నారు ఏం చేయాలనేసి, అలా తెలిసింది వాళ్ళ రూట్ వాళ్ళకి. ఎట్లా తెలిసింది అంటే ఎవరు సపోర్ట్ చేసారు వాళ్ళకి ఎక్కువ? వాళ్ళకి మాక్సిమం ఫ్రెండ్స్ ఫ్యామిలీ ద్వారానే తెలిసింది చాలా, ఇంకా అట్లనే వాళ్ళు చేస్తున్నారు కంటిన్యూ. మినిమం ఒక ఓపెన్ గా మాట్లాడుకుంటే వాళ్ళు డైలీ కనీసం ఎట్లా సంపాదించగలుగుతారు? వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బెటర్ ఇప్పుడు కొంచెం అప్పటికన్నా, బట్ వాళ్ళు డైలీ ఇట్లా వెళ్ళి వేయడం, అక్కడ కూర్చొని ఎండలా అయినా వానలైనా ఇది కొంచెం బాధ ఉంటుంది, కానీ ఇంకా వాళ్ళు కష్టపడి చేస్తారు కదా, పర్వాలే మాకు. అంటే డైలీ కూర్చుంటే డైలీ వస్తాయా మనీ? చెప్పలేము, అకార్డింగ్ టు ద పబ్లిక్. కొన్నిసార్లు ఒకే రోజు ఎక్కువ రావచ్చు, ఒకసారి వీకెండ్స్ లో పర్వాలే బాగానే 4-5 వరకు వస్తుంది, ఇంకా నార్మల్ డేస్ లో 2-3 అట్లా వస్తుంది. ఇంకా ఎంత వస్తే అంతే అనుకొని వదిలేసేయాలి. ఇప్పుడు ఇంత ఆర్ట్ ఉంది కదా, ఎవరెవరో చాలా మంది ఫేమస్ అవుతున్నారు, మీ మామ వాళ్ళు మాత్రం ఇక్కడనే ఉండిపోయారు కదా. మాకు తెలీదు అంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఎవరిని దగ్గర వెళ్ళి తెలుసుకోవాలి, అలా తెలిస్తే వెళ్తుండే, కానీ తెలియక ఇక్కడ ఉన్నాం అని. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి మ్యారేజెస్ అయినాయి, ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఒక మామకి అయింది, మా పెద్ద మామకి అయింది, చిన్న మామకి కాలే ఇంకా. సో పెద్ద మామకి ఒక కొడుకు ఒక కూతురు. నువ్వు పుట్టినప్పటికే మ్యారేజ్ అయిపోయిందా? లేదు, నేను పుట్టినాకనే అయింది. ఓకే. అత్త వాళ్ళు ఎట్లా ఉంటారు? అత్త ఎట్లా ఉంటది? మాకు అత్త మంచిగానే చూస్తారు, వెళ్ళినా ఎక్కడికి వచ్చినా బాగానే చూస్తారు. మామతో ఎట్లా? బాగానే ఉంటారు, మంచి కమ్యూనికేట్ అవుతారు. ఓకే. యంగ్ అమ్మాయిగా నీకు ఇటువంటి డిఫరెంట్ ప్లస్ మంచి స్కిల్ ఉంది వాళ్ళకి, ఎంత మంచి స్కిల్ ఉంది, మనకు రాదు, మనకు కూడా రాదు అది, అన్ని కళ్ళు ముక్కు పని చేస్తే గానీ. అట్లా చూసినప్పుడు వేరే వాళ్ళ ఎవరైనా ఏం లేదని ఏడుస్తూ కుంగిపోతే నీకేమనిపిస్తుంటది? బాధ అవుతుంది, కానీ ఇంకా వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ తోని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి. ఇంకా అంటే నీకు ఇంట్లోనే మోటివేషన్ వచ్చింది కదా, అట్లా అంటున్నా. మా ఇంట్లో మోటివేషన్ వచ్చినా కానీ సమ్ టైమ్స్ నేను కూడా నేర్చుకోవాలి ఆ స్కిల్ అన్నట్టు ఉంటాను. ఫైనల్ గా ఒక యంగ్ జనరేషన్ నువ్వు లాగా మీ మామ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు? ఏమొస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఏమైతే బాగుంటుందని నువ్వు కోరుకో? ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి వాళ్ళ లైఫ్ రెగ్యులర్గా మంచి ఇన్కమ్ లాగా ఉంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఆయన ఇక్కడ 15 days ఉంటాడు, విలేజ్లో 15 days ఫార్మింగ్ చేస్తాడు, అట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడైనా ఆయనకు మంచిగా ఇన్కమ్ ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. అట్లా ఉండాలంటే మోస్ట్లీ ఏ ఛాన్సెస్ వస్తే బాగుంటుంది అంటావు? వాళ్ళ ఆర్ట్లో అయినా ఇట్లా రెగ్యులర్గా ఉండే వర్క్, ఆర్టిస్ట్ కానీ లేకపోతే సెలబ్రిటీస్కి అయినా చాలా టైమ్స్ ఇవ్వడానికి వెళ్ళిర్రు, కానీ జస్ట్ మిస్లా అది పోయింది. ఇంకా మన లక్కో కాదో ఇంకా మనం చెప్పుకోలేము. ఇస్తే లక్ అనుకోవచ్చు, ఇవ్వకపోతే ఇంకా మనం ఏం చేయలేం. అంటే దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ ఆఫ్ అయిపోతే ఎలా ఉంటది? వాళ్ళు కూడా సమ్ టైమ్స్ అప్సెట్ అవుతారేమో, కానీ ఇంకా వాళ్ళకి అదే అనుకొని వదిలేస్తారు. ఇప్పుడు సోను సూద్ వాళ్ళవి, పవన్ కళ్యాణ్ వేసారు, ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా
అల్లు అర్జున్ది కూడా వేసారు. వీళ్ళలో ఎవరినన్నా కలవడానికి ఛాన్స్ వచ్చిందా? వచ్చింది, మాక్సిమం వెళ్ళారు వాళ్ళ ట్రైం బెస్ట్ అయితే ఇచ్చిర్రు. కానీ ఇంకా అక్కడ వరకు వెళ్ళినాక ఏమైందో మనకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ లేను, ఐ డోంట్ నో. ఇంకా వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఎంత చెప్తే అంతే మనకు తెలుస్తుంది. అట్లా వాళ్ళు వెళ్ళిర్రంట ఇవ్వడానికి, కానీ మిస్ అయిపోయింది కొంచెం. అంటే ఎందుకు హీరో వాళ్ళు కలవనన్నారా లేకపోతే వాళ్ళు ఏమో మరి, అంటే మిడిల్ లో అంటే మీడియేటర్ మీ మామ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమైంది కలవనన్నారా? కలవన అబ్బాయిలు వెళ్ళినాక వాళ్ళకి సంథింగ్ ఏదో ప్లాన్స్ ఉండి వెళ్ళిపోయారు అంట. అలా ఉంటది కదా కొన్ని కొన్ని. ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళని కలిసిరా మీ మామ వాళ్ళు? సీఎం ని కలిసారు, ఓ, రేవంత్ ఇప్పుడు మన రెడ్డి ప్రజెంట్ సీఎం. ఇంకా చాలా మందిని కలిసారు. నెక్స్ట్ వేరే మినిస్టర్స్ ఎమ్మెల్యేలను కూడా కలిసారు. కానీ వాళ్ళ ఆర్ట్ ఉంది మా దగ్గర, కానీ వాళ్ళకి ఇవ్వడానికి మాకు ఏ రెస్పాన్స్ లేదు ఇక్కడ నుంచి మేము వెళ్ళి ఇవ్వడానికి. అలా మా దగ్గరనే ఉన్నాయి ఆర్ట్. వాళ్ళకి టైం ఉన్నప్పుడు మేము వెళ్ళి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి టైం ఎప్పుడు వెళ్ళిన కొంతమంది వరకు వెళ్ళారు కదా, రాహుల్ గాంధీని కూడా కలిసారు కదా. వెళ్ళిన కొంతమందికి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉండే అంట? కానీ ఫైనాన్షియల్ గా వాళ్ళు వెళ్ళినందుకు ఎంతో కొంత ఇస్తారు అంతే అంతే. ఓకే, దాని బదులు ఏదన్నా ఒక మంచి జాబ్ లాగా ఏమైనా చూపించిస్తే. చాలా అడిగిరు, మరి ఏమో తెలీదు, వాళ్ళు పెడతారు. ఇంకా వీళ్ళు డెఫ్ అండ్ డెమ్ కదా, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా అలా. ఇక్కడనే చూసినావా, ఇప్పుడు డెఫ్ అండ్ డమ్ కాబట్టి వర్క్ వచ్చినా కూడా ఆలోచిస్తుర్రు కాబట్టి ఎంత కష్టం అవుతుంది సర్వైవ్ అవ్వడానికి. ఇలా అన్ని వచ్చే ఎవరు ఏమి చేయట్లేరు, ఇంకా వాళ్ళకి కూడా కొంచెం ఆలోచిస్తారు కదా డెఫ్ అండ్ డమ్ అలా. ఇట్లాంటి టైంలో ఇవి చూసినప్పుడు ఏ గవర్నమెంట్ లో అయితే ఏందిరా బాబు మాకు జాబ్లే రావు కరెక్ట్ లైఫ్ బతకడానికి అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే అనిపిస్తుంది, కానీ ఏం చేయలేం కదా, ఎందుకంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళ్ళలేము. అట్లా ఉంటది కొన్ని సిచ్యువేషన్స్. ఇంకా ఏం అనలేము ఎవరికి, మనదేందో మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరికి ఏం అనలేము. ఇంకా వాళ్ళ లక్, వాళ్ళే గవర్నమెంట్ రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి ఏదైనా వస్తే బెటర్. మాక్సిమం గవర్నమెంట్ కూడా అంటే వీళ్ళు డెఫ్ అండ్ డమ్ కదా ఇయ్యచ్చా అట్లా కూడా ఆలోచిస్తారు కదా, వాళ్ళది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ ఆలోచనలు కూడా అన్నట్టు ఉంటుంది. నీకు ఎందుకు నేను ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మనకు 100 ఆలోచనలు వస్తుంటాయి, అది చేయాలి ఇది చేయాలని డ్రీమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు బాధ కూడా అవుతుంటది మనకి, మనం ఏం చేయలేకపోతున్నామని. ఇట్లా మన ఇంట్లోనే 2 మామలు ఉన్నారు నీకు, ఇంకా ఇట్లా చాలా మంది ఉంటారు, ఇంకా మీ మామ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇవాళ దాంట్లో చాలా మందిని చూసినా నేను, ఎందుకంటే మా మామ వాళ్ళ దగ్గరకు వస్తారు, మా మామ వెళ్తారు, ఇట్లానే వెకేషన్స్ లైక్ అన్నా కలుస్తాం మామ వాళ్ళ ఫ్రెండ్స్ ని. ఇంకా వాళ్ళు కూడా ఇంతే, వాళ్ళైనా మాతో సైగలే మాట్లాడతారు, మేమైనా అట్లానే మాట్లాడతాం. వీళ్ళందరినీ చూసినప్పుడు అరే వీళ్ళు ఎవరికి ఏమో ఆప్షన్స్ లేవు కదా, ఏం చేస్తే బాగుంటదని ఇట్లా నీకు అనిపిస్తుంది? అంటే వీళ్ళకి సంథింగ్ ఏదన్నా ఒక జాబ్ బెటర్ గా, వాళ్ళకి వచ్చే మంత్లీ ఇన్కమ్ అయినా ఉండాలి, ఎందుకంటే బయట ఎవరైనా ఇవ్వడానికి ఆలోచిస్తారు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏమన్నా కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. బయట వాళ్ళకి ఏమని మెసేజ్ ఇస్తావు? అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడము, అన్ని మంచిగా ఉన్న వాళ్ళకి, ఏమీ లేని వాళ్ళకి నువ్వేం మెసేజ్ ఇస్తావు? ఒకటే ఏంటంటే మనకున్నంతలా ఆనందపడాలి, లేని గురించి ఆలోచించదు, ఉన్న దాంట్లో మనది మనం వర్క్ చేసుకుంటూ ఒకరికి హెల్ప్ చేస్తూ మన లైఫ్ మనం ముందుకు సాగించుకోవాలంతే. నీ నెక్స్ట్ మరి నీ గోల్, నీ డ్రీమ్ ఏంది? మీ మా వాళ్ళ చూసి ఇన్స్పైర్ అయినవా ఎట్లా? మా మామ వాళ్ళని, మా డాడీని. మా డాడీ కూడా అంతేం లేదు, సో మా డాడీని కూడా నాకు ఫస్ట్ మా డాడీని చూసే ఇన్స్పైర్ అయ్యా నేను. సో ఐ షుడ్ సెటిల్ దెమ్. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? మా డాడీ కదా కొంచెం. ఉన్నారా డాడీ? ఎక్కడ? జాబ్కి వెళ్ళిండు. ఓకే, డాడీ అయితే డాడీ ఎమోషనల్ అయిపోయినావు అనమాట. డాడీ కూర్చియా నువ్వు? ఓకే, మరి ఇప్పుడు నువ్వు ఫైనల్ అనుకున్నా కానీ మళ్ళీ అడగాలనిపించింది నాకేంటంటే, ఇప్పుడు నువ్వు డాడీ గురించి నువ్వు ఇంత ఎమోషనల్ అయినావు, ఫర్దర్గా ఇప్పుడు మీ మామ వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళకి నెక్స్ట్ పిల్లలు పుట్టి వాళ్ళ డాడీని వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎట్లా? ఎవరైనా అంతే ఉంటారు, ఫీల్ అవుతారు, ఎందుకంటే మా డాడీకి ఇది లేదు నేను చేయాలన్న దాంతో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అంతే. సో ఓకే ఓకే, డోంట్ బి ఎమోషనల్, నేను ఎమోషనల్ అవుతా. సో నీవు అనుకున్నది నువ్వు ఇప్పుడు ఫైనల్ గా నీ గోల్ ఏంటంటే నువ్వు సెటిల్ అయ్యి వీళ్ళందరినీ చూసుకోవాలనుకుంటున్నావా? అంతే. ఓకే ఓకే, మీ మామ వాళ్ళు మంచి సిచ్యువేషన్ కి రావాలి, నువ్వు ఏడవకుండా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ నాయిస్ అని వీళ్ళని చూసాక నాకు అర్థమవుతుంది,
నేను రిపోర్టర్ అయినందుకు నా ప్రొఫెషన్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ఇలా ఇన్స్పైర్ చేసే పీపుల్ని నేను డైరెక్ట్గా వెళ్ళి కలవడానికి వస్తుంది. మీరు డైరెక్ట్గా చూడలేరు కాబట్టి ఈ మైక్ టీవీ కథనాల ద్వారా మీరు ఇన్స్పైర్ అవుతారని ఆశిస్తున్నా. అలాగే మీరు కూడా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ స్వరూప్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.